శ్రీనివాసుల సేవా సంస్థ వర్షాకాలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమానికి కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి ముందుకు వచ్చి 2000 మొక్కలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డిని, ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య గౌడ్ని శ్రీనివాసుని నిత్య కళ్యాణం చిత్రపటాన్ని అందించి ఘనంగా సన్మానించారు. మొక్కలు నాటుతామని చెప్పి ఫోన్ చేసి మీ తరఫున మీకు గ్రామ పంచాయతీ తరఫున మాకు కొన్ని మొక్కలు కావాలని శ్రీనివాస్ రెడ్డి గారు అడగడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల గ్రామ పంచాయతీ తరఫున 2000 మొక్కలు నాటడానికి, ఎందుకంటే రాబో రోజుల్లో మన పరిస్థితులను చూస్తున్నాం. వర్ష ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, వర్షాలు లేక. కాబట్టి రాబో రోజుల్లో మొక్కల పెంపకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వీరి దగ్గర 45,600 మంది శ్రీనివాసులు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు 6 మొక్కలు చొప్పున పెట్టినా కానీ వీళ్ళ ద్వారానే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే కొడిమ్యాలలో అన్ని ఆలయాలలో ముఖ్యంగా ఏంటంటే మనం ఆలయాలు అనగానే ఇష్టం వచ్చినట్టు రెడీ అయిపోతున్నారు. కేవలం ఆలయానికి స్టేటస్లు పెట్టుకోవడానికి వెళ్తున్నారు, కానీ భక్తితో సంఖ్య తగ్గిపోతుంది. దాంట్లో దృష్టిలో ఉంచుకొని కొడిమ్యాల వార్డు సభ్యులు చిల్వేశ్వరి గారు ప్రతి ఆలయంలో నియమ నిబంధనలు ఎలా ఉండాలి, ఎలా తయారైపోవాలి, సాంప్రదాయ దుస్తులతో ఎలా వెళ్ళాలని చెప్పి ఒక చక్కటి ఫ్లెక్సీ రూపంలో పెట్టి ప్రతి టెంపుల్లో పెట్టడానికి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుతూ సేవాభావం పెంపొందించుకోవాలని చెప్పి ఇలా శ్రీనివాసుల సేవా సంస్థ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇంకా అందరూ అలాగే ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే రక్తం అవసరం ఉందో అక్కడ కంపల్సరీ వీళ్ళు రక్తం అందించే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజులలో రక్తదానం అనేది చాలా పెద్ద విషయం. చాలామంది రక్తం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్పిటల్లో. టైంకు మనకు అది ఏ గ్రూప్ దొరకదు. అటువంటి వారిని సజెస్ట్ చేసి మంచి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రక్తదాతల ద్వారా రక్తం అందించే ఏర్పాటు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇంత మంచి సేవా కార్యక్రమాలు తీసుకొని ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంత మంచి సేవా కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్న శ్రీనివాసుల సేవా సంస్థ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ నా పుట్టిన ఊరు కొడిమ్యాలలో ఉన్న చాలా గర్వంగా ఉంది. ఇదే గ్రామ పంచాయతీలో చిన్నప్పుడు ఇదే గ్రామ పంచాయతీ యువకుడు గడ్డం జీవన్ రెడ్డి సర్పంచ్. చాలా సంతోషం. నిన్న ఫోన్ చేయగానే అన్నా నేను 2000 మొక్కలు ఇస్తాను, చాలా సంతోషం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకీయాలకు అతీతంగా అంటే మేము ఎలాంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీ కార్యక్రమాలు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి రాజకీయ అంటే అందరు రాజకీయ నాయకులు మా దగ్గర ఉన్న ఎలాంటి పొలిటికల్ మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోకుండా ముందు తీసుకుపోతున్నాం. రక్తదానాలు కానీ, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు, వృద్ధులకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సనాతన ధర్మం కోసం మేము పాటుపడుతున్నాం. అలాగే ఇప్పుడు మేము కొనగడ గిరిపక్షంలో కూడా గడిచిన 42 నెలల నుంచి కూడా పాల్గొంటూ ముందుకెళ్తున్నాం. అయితే ప్రకృతి పర్యావరణ భాగంగా ఈ ఇప్పుడు చూస్తున్న ఎండలు 46-47 డిగ్రీలు అవుతున్నాయి. సో మనం అందరం ప్రతి ఒక్కరు కనీసం 2 లేదా 5 మొక్కలు నాటాలన్న సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం. అందుకని ప్రతి ఒక్క సీడ్ బాల్స్ కూడా మీరు చూశారు. గతంలో కొనగడ గిరిపక్షంలో దాదాపు ఒక 5,000 సీడ్ బాల్స్ మేము శ్రీనివాసం తయారు చేసి కొండగడ్డ పరిసరాల్లో వేయడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మా మిత్రుడు అలాగే కొడిమ్యాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నర్సయ్య గారు కూడా నేను మాకు సపోర్ట్ చేసి 2000 మొక్కలు ఇస్తామన్నారు. వారందరూ కూడా మా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు.